ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా పరవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది ఆస్ట్రో న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది, ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉంది అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. 7, 16, 25 ఈ నెంబర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ప్రాపర్టీస్ కొంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ నెంబర్ వాళ్ళకి పర్టికులర్గా ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. ఒక ఇన్డెప్త్ దీంట్లోకి వెళ్ళగలుగుతారు ఏదైనా సరే. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ 7 నెంబర్ ఈజ్ కంప్లీట్ ఆధ్యాత్మికము. 16 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఆధ్యాత్మికంతో పాటు అథారిటీ అండ్ బ్యూటీనెస్ రెండు కలుస్తాయి ఆధ్యాత్మికంతో పాటు. మరి 25 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంటుందంటే, వీళ్ళకి ఆధ్యాత్మికంతో పాటు వీళ్ళ ఆలోచన విధానంలో తొందరగా లేదా నిగూఢంగా ఉన్న విషయాన్ని తొందరగా క్యాప్చర్ చేయగలుగుతారు 25 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ కొంచెం ఫ్రెండ్లీ, కొంచెం మాట్లాడుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మాట్లాడితేనే వీళ్ళకి హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది కాంబినేషన్. అయితే ఈ 25 నెంబర్ వాళ్ళకి అంటే 7 నెంబర్ వాళ్ళకి మార్స్ ఈజ్ ది ఫ్రెండ్లీ, శత్రువు కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ శత్రువు మిత్రుడు ఒక కాన్సెప్ట్. అయితే ఈ 2025 నెంబర్ ఈజ్ 9 నెంబర్ అవుతుంది. కాబట్టి ఈ 2025లో మీ బర్త్ నెంబర్ ఆ డెస్టినీ నెంబర్కి, బర్త్ నెంబర్ అంటే మీరు పుట్టిన నెంబరు, డెస్టినీ నెంబర్ అంటే మీకు మొత్తం డేట్ని, మంత్ని, ఇయర్ని కలిపితే వచ్చే నెంబర్ని డెస్టినీ నెంబర్ అంటారు. మీకు డెస్టినీ నెంబర్లో కనుక 5 వస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఏది ఇప్పుడు ఈ 2025లో అంటే 30 ఇయర్స్ దాటిందంటే. లేదంటే నాకు బర్త్ నెంబర్లోనే ఇది ఉందంటే మీకు 30 ఇయర్స్ లోపలే ఈ 2025 కలిసి వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఒక విషయం ఏంటంటే, మీ యొక్క మార్స్ ఎలా ఉన్నాడు అనేటువంటి చూడాలంటే, మీ కుజుడు కనుక ఓన్ హౌసెస్ అంటారంటే మేషంలో కానీ, వృశ్చికంలో కానీ, లేదా ధనస్సులో కానీ, మీనంలో కానీ, ధనస్సులో కానీ, అదేవిధంగా మిత్రక్షేత్రాలైనటువంటి రవి రాశుల్లో కానీ, అండ్ ఎగ్జాల్టెడ్ హౌస్ అయినటువంటి మకర రాశిలో కానీ ఉన్నాడు, లేదా శుభగ్రహాలతో ఉన్నాడంటే మీరు ఇంకేమీ భయపడాల్సిన వల్ల 2025 మీకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలా కాకుండా శత్రుక్షేత్రాలు అంటే కుంభంలో ఉన్నాడు, లేకపోతే బుధరాశులు కన్యా అండ్ మిథునంలో ఉన్నారు, లేదా నీచబడి ఉన్నాడు, మళ్ళీ నీచభంగ రాజయోగం కలిగితే మళ్ళీ మంచిగా ఉంటుంది. సో మార్స్ ఈజ్ ఫ్రెండ్లీ. కానీ ఇక్కడ ఏంటి, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినట్టుగా శత్రుక్షేత్రాలతోని, శత్రుగ్రహంతో మీ మార్స్ కలిసి ఉన్నాడంటే, ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ప్లస్ 2025 ఒక 5 మంత్స్ వరకు కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక భూములు కొనేటప్పుడు కానీ, లేకపోతే అన్నదమ్ములతో ఒక్కోసారి చూడండి చిన్న లిటిగేషన్స్ ఏర్పడుతుంటాయి, ఇవి పెరుగుతాయి. బాగోపోతే మీ మార్స్ బాగున్నాడు అనుకోండి, లిటిగేషన్లో ఉన్న
ఇవి కూడా క్లియర్ అవుతాయి ఇక్కడ. బాగున్నప్పుడు అదే ఇది క్లియర్ ఇస్తుంది, బాగోకపోతే అదే లిటిగేషన్గా ఇస్తూ ఉంటుంది. సో ఇది గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీకు ఇంకా చక్కగా కలిసి రావాలంటే గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కలిసి ఆరాధించండి. లేదండి నాకు ఆరాధనా ప్రక్రియ తెలియదు, ఎలా పూజ చేసుకోవాలో తెలియదు అంటే చాలా సింపుల్గా ఏం లేదు. ముందు దీపం వెలిగిస్తారు, ధూపం చూపిస్తారంటే 2 అగరబత్తులు వెలిగిస్తారు, చక్కగా గంధం తీసుకుంటారు, ఒక పుష్పంతో తీసి గంధం సమర్పిస్తున్నాను స్వామి, ఒక పుష్పం తీస్తారు, పుష్పం సమర్పయామి, నైవేద్యం ఒక పండో ఫలమో పటిక బెల్లమో మీరు ఏదైనా చక్కగా వండారు దాన్ని నైవేద్యం పెడతారు. పంచోపచారాలు గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు కనుక చేసుకున్నారా ఈ 2025లో ఈ 7 నెంబర్ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు, 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు, 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి. బట్ నేను మీకు చెప్తున్నా 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్, లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు, ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే
2025 ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకి దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.